హాయ్, కొత్తగా వాషింగ్ మెషిన్ తీసుకున్నాం. 9 kgs ఫ్రంట్ లోడ్. ఇవాళ టెక్నీషియన్ వచ్చిండు డెమో కోసం. ర్యాట్ మెష్ ఫిట్ చేస్తుండు. ఎన్నో రోజుల నుండి అనుకుంటే ఇప్పుడు తీసుకున్నాం. ముఖ్యంగా అక్క కోసమే తీసుకున్నాం, అక్కకి ఇబ్బంది కావద్దని. ఎల్జీ వాషింగ్ మెషిన్ ఇది 9 kgs ఫ్రంట్ లోడ్. రేటింగ్ చాలా బాగుంది ఇది, కాబట్టి ఇదే తీసుకున్నాం. ఆన్లైన్లో షాపింగ్ చేసినాం, ఫ్లిప్కార్ట్. చాలా బాగుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇన్స్టాల్ అయ్యాక వెనకాల ట్యాప్ ఉంది, ఇటువైపు ఏమో పవర్ బోర్డు ఉంది. ఇటు పెడితే వాటర్ సప్లై పైపు పెడితేనేమో ఇటు అందట్లేదు. కరెంట్ ప్లగ్ దగ్గర పెడితేనే వాటర్ సప్లై పైప్ అందట్లేదు. మేము ఫస్ట్ చూసుకోలేదు, వాస్తవంగా చూసుకుంటే ఇబ్బంది ఉండకపోతుండే. మరి మళ్ళీ పైపు కొత్త తీసుకురావాల్సి వస్తుంది, పెద్ద పైపు. స్టాండ్ కూడా తీసుకురావాలి. ఈ డెమో టెక్నీషియన్ తొందరగా వచ్చిండు. వాస్తవంగా 2-3 రోజుల తర్వాత వచ్చేది. నిన్ననే మెషిన్ వచ్చింది, ఇవాళ టెక్నీషియన్ వచ్చిండు. అందుకే కవర్ కానీ స్టాండ్ కానీ ఏది కూడా తీసుకోలేకపోయినాము. ఇప్పుడు టెక్నీషియన్ వాటర్ లీక్ కాకుండా ట్యాప్కు టేప్ వేసి పొడి చేసే ప్రయత్నం చేస్తుండు. అది లీక్ అవుతుంది. మళ్ళీ వేరే పెట్టి టేప్ పెట్టేసి సెట్ చేసిండు, మొత్తం మీద ఫిక్స్ అయిపోయింది. ట్యాప్ ఆన్ ఉంచుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? తీసేటప్పుడు సేమ్ ఇది రెగ్యులేటర్ కింద పెట్టి కింద కానీ ఇట్లా తీయాలి. పెట్టేటప్పుడు కూడా సేమ్ కింద కానీ పెట్టాలి. ఓకే, ట్యాప్ క్లోజ్ చేసి కంటిన్యూ కావాలి.